Good afternoon, sir. My name is Padana Pasha. I got 988 marks in my intermediate MPC. I am from GJC Girls College, Kadiri, Sri Sathya Sai district. మా అమ్మ పేరు పఠాన్ యాస్మిన్, మా నాన్న పేరు పఠాన్ అమీర్ ఖాన్. మా నాన్న నేను 3 months బేబీ ఉన్నప్పుడే చనిపోయారు. మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. మా సార్ అమ్మమ్మ వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి బాగా చదవాలని మా తాతయ్య కోరుకున్నారు. చిన్నప్పటి నుంచి మా తాతయ్య నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కానీ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే మా తాతయ్య చనిపోయారు. నా సక్సెస్ని చూడలేకపోయారు. నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వచ్చాను. కానీ నా ఇన్స్పిరేషన్ ఫీమేల్ IPS ఆఫీసర్ కిరణ్ బేడి మ్యామ్. చాలా బ్రేవ్ పర్సన్. నేను ఆమెనే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో నా గోల్ ఏమిటంటే నేను IAS ఆఫీసర్ అవ్వాలని, మీరు చేసే సేవలు నేను కొంచెమైనా సేవలు చేయాలని నా ఆంధ్రప్రదేశ్కి కోరుకుంటున్నాను. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ వెంకటేశ్వర ప్రసాద్ సార్ చెప్తూ ఉంటారు, నీ సక్సెస్కి కారణం నీ డిసిప్లినే అని చెప్తూ ఉంటారు. కానీ ఆ డిసిప్లిన్ మేము మా సార్స్ని లెక్చరర్స్ని చూసే నేర్చుకున్నాము చిన్నప్పటి నుంచి. నా జూనియర్స్కి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ సార్. మా కాలేజ్లో ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మా జూనియర్స్ మాకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. అప్పుడు నాకు రోజ్ ఫ్లవర్కు ఉన్న ముళ్ళులు గుచ్చుకున్నాయి చేతి. కానీ ఆ రోజ్ ఫ్లవర్ నేను వదలలేదు. ఎందుకంటే అది రోజ్ ఫ్లవర్ పడేయం కదా, ఎవరు కూడా రోజ్ ఫ్లవర్ని పడేయరు. కానీ అలాగే మనుషుల్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని దాటుకొని వస్తేనే సక్సెస్. అలాగే రోజ్ ఫ్లవర్ని ముళ్ళులు ఉంటాయి, ఆ ముళ్ళుని దాటుకొని రోజ్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మేము ముళ్ళుని చూడం, రోజ్ ఫ్లవర్నే చూస్తాం కదా. అలాగే మన కష్టాలని కూడా మనం తొక్కేసి మన సక్సెస్ని షైన్ చేయాలి. దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ సార్, మీరు ఇది డొక్కా సీతమ్మ స్కీమ్ పెట్టారు మిడ్ డే మీల్స్. నేను మా కాలేజ్లో చాలా అబ్జర్వ్ చేశాను. విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు చాలా ఆకలిగా ఉంటారు. స్కూల్లో చూశాను. మళ్ళీ లంచ్ మిడ్ డే మీల్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మంచి న్యూట్రిషన్ ఫుడ్తో మంచి బాగా ఆకలిలో ఉన్నప్పుడు తిని వాళ్ళు హెల్ప్ఫుల్ అయ్యింది. విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి అబ్జర్వ్ చేశాము మేము కూడా. చాలా థ్యాంక్ యూ సార్ ఇది స్కీమ్స్ పెట్టినందుకు. ఇంకా JEE మెయిన్స్ అది మెటీరియల్ ఇచ్చారు మాకు. మేము అది చదివి నా ఫ్రెండ్ కూడా నీట్కి అది యూజ్ చేసుకుంది. అది చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇంకా టెక్స్ట్ బుక్స్ మా సీనియర్స్ చెప్పారు టెక్స్ట్ బుక్స్ లేవు అని. మేము చిన్నప్పటి నుంచి మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, అది మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మా అమ్మమ్మ నన్ను చదివించలేరు. నా అంబిషన్ ఏమంటే UPSC క్రాక్ చేయాలని. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు, నాకు UPSC క్రాక్ చేయడానికి మీ హెల్ప్ చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన షైనింగ్ స్టార్సే కాదు, రైజింగ్ స్టార్స్ కూడా కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, అదేవిధంగా ఆపర్చునిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వీ విల్ టేక్ దట్ అప్ సీరియస్లీ. ఎందుకంటే ఇక్కడ 4-5 కూడా అదే పాయింట్ చెప్పారమ్మా. ఐ హావ్ రిటన్ ఇట్ డౌన్. ఐ విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ సార్. A pleasant morning to all the dignitaries, officials, parents and all the awardees. Of course, me being one of them. It is definitely an honor holding the mic in front of you. Sri Harsha sir. I am Sri Harsha. I've pursued physiotherapy from Government Vocational Junior College, Visakhapatnam. I've managed to score 978 sir, marks out of 1000. And I'd like to firstly thank the government for giving all of us such a schemes and such a support and also for a wonderful event. And we'll remember this sir. We'll remember receiving the award by the hands of our Honorable Educational Minister. Dr. Seethamma మధ్యాహ్న భోజన పథకం సార్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్స్పిరేషన్. అంత మంచి స్కీమ్కి డొక్క సీతమ్మ గారి పేరు వాడినందుకు. ద క్వాలిటీ, ద రైస్, ద ఫుడ్, ఇట్ ఈస్ ట్రూలీ అమేజింగ్ సార్. కష్టపడే పిల్లలకి, డైరెక్ట్గా కాలేజ్కి వచ్చే పిల్లలకి ఫుడ్ సర్వీస్ చేశారు మీరు. దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్.
అండ్ ప్రొవైడింగ్ బుక్స్, దట్ ఈస్ ఆల్సో మస్ట్ మెన్షనబుల్ సార్. చాలా హెల్ప్ చేశారు. Amma, I have a question. Why vocational? What made you think about vocational? What was the trigger? నాకు హ్యూమన్ ఎనాటమీ మీద ఇంట్రెస్ట్ సార్. హ్యూమన్ ఎనాటమీ మీద, మన జాయింట్స్ ఎలా మూవ్ అవుతాయి, మన జాయింట్స్, మన బోన్స్, మన మజిల్స్, మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, ఎవ్రీథింగ్. ఐ లవ్ రీడింగ్ అబౌట్ ఇట్. ఐ లవ్ గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఐ లవ్ ట్రీటింగ్ పీపుల్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఇన్ని కాజెస్ అన్నీ కలిసి దే మేడ్ మీ టు ద టాప్ ఆఫ్ దిస్ సార్. అండ్ వొకేషనల్లోని డైరెక్ట్గా హ్యూమన్ అనాటమీ గురించి చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. So your recommendation would be to me is to continue to strengthen vocational. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. స్ట్రెంగ్తన్. Physiotherapy is one part, but there are a lot more other courses There are in 17 vocational. more courses, sir. Yeah. So focus on that. Yeah, fair. Yeah, sir. Thank you. You're welcome, sir. Mike Mundalki amma, just send it in front. Chellamma will use. సార్ ఒక్క 1 minute సార్, ఐ ఫర్గాట్ టు టెల్. సో ఇంకో విషయం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఆనరబుల్ మినిస్టర్ గారి రిఫార్మ్స్లో పార్ట్గా ఈ వొకేషనల్ సంబంధించి ఒక పాయింట్ మిస్ అయ్యాను నేను. సో ఈ ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ అండ్ ట్రైనింగ్, ఎన్సీవీటీతో ఎంఓఈ చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ బోర్డు, ఇండియాలో ఫస్ట్ బోర్డు ఎన్సీవీటీతో ఎంఓఈ చేసుకొని సెరికల్చర్ కోర్స్ని ఫస్ట్ ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళు ఏంటంటే సెరికల్చర్ కోర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టేట్లో ఉన్న కోర్సే కాకుండా సెంట్రల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. సో దట్ వాళ్ళు గవర్నమెంట్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా దాన్ని యూజ్ చేసుకుని దే కెన్ ఈజీలీ గెట్ సమ్ జాబ్స్. సో ఎన్సీవీటీతో టైఅప్ అయిన ఫస్ట్ బోర్డు ఇండియాలో మన ఇంటర్మీడియట్ బోర్డు. సో ఇది సార్ తెచ్చిన ఇంకొక రిఫార్ము. నెక్స్ట్ ఇయర్ నుంచి 2 సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్. సో వీటిని ఫర్దర్గా మళ్ళీ అన్ని కోర్సులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం, మిగతా కోర్సెస్ కూడా. వొకేషనల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, నో సెకండ్ థాట్స్. ఎందుకంటే మీరు జర్మనీ లాంటి దేశాలు కూడా చూస్తే అక్కడ వొకేషనల్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. బ్లూ కాలర్ ఎకానమీకి వొకేషనల్ ఇంపార్టెంట్. ఇప్పుడు అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్లో, యూనో స్టీల్లో కానీ, ఫార్మాలో కానీ, మెడికల్ డివైసెస్లో కానీ, ఆటోమోటివ్లో కానీ. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఆల్సో డూయింగ్ అ ఫెసిలిటీ, ఎయిర్ కండిషనింగ్, ఇంగాట్ వేఫర్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ మెగా ఇన్వెస్ట్మెంట్స్ 750 కంపెనీలు నేను ట్రాక్ చేస్తున్నా. దెన్ దెర్ ఆర్ స్మాల్ అండ్ మీడియం విచ్ ఆర్ అ ఫ్యూ thousands. All these will get grounded. And once they get grounded, they get for commercial production. Youngsters like you have amazing opportunities. That is where we believe that vocational will also play a very important role. So a lot of focus we have taken. Before Ranjit sir joined, there's another commissioner. With madam, we have done a lot of focus, and sir is now leading that initiative to the next level. So vocational is a big focus area of this government, and we'll take it up. Thank you. And physiotherapy importance నాకు తెలుసు, పాదయాత్ర చేశా కదా. So I know the importance of before you walk, after you walk, the importance of stretching, taking care of yourself, ensuring that pains don't become chronic in nature, icing and all that. So I've learned a lot. So thank you.